ఇవాళ ఏమంటున్నారు మీరు? ఈ నెయ్యి తయారీలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలకు సంబంధం ఉందా? ఎలా? 2004 మార్చి 12న టెండర్ పిలిస్తే టెండర్ ఆమోదించారు. ఆనాడు ఏ ప్రభుత్వం ఉంది? మే 8న టెండర్ ఫైనలైజ్ చేసి వర్క్ ఆర్డర్ ఇస్తే 15న కొనుగోలు ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు. ఇవన్నీ మీ హయాంలోనే కదా. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు. మీ దురదృష్టకరమైన పరిపాలన, మీ దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థలోనే ఉంది ఈ రాష్ట్రం. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అలాగే ఉండింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేదానికి ఒక రోజు ముందు తిరుమలకు వెళ్లి స్వామి దర్శనం చేసుకుని తిరుపతి నుంచే వ్యవస్థని ప్రక్షాళన చేస్తాను అనేటువంటి దానిలో ఒక మాట చెప్పి స్వామివారి దగ్గర ఆయన నిజాయితీగా ఒక ప్రమాణం చేసి వచ్చాడు. ఆ తర్వాత మీరు నెయ్యి సరఫరా జరిగితే ఆ నెయ్యి సరఫరా జరిగినటువంటి ట్యాంకర్లని అధికారులు ప్రయోగశాలలకు పంపిస్తే ఇది కల్తీ నెయ్యి ఏం తెలియదు. దీన్ని తెలుగుదేశం పార్టీకో ప్రభుత్వానికో మా నాయకులకో అంటగట్టడానికి మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మీకు జ్ఞానం కలగల. కనీసం మీకు మాట్లాడేటప్పుడైనా ఏ తేదీల్లో జరిగింది, ఇది ఎవరు అప్పటి ప్రభుత్వం, ఎవరు అప్పుడు పాలకవర్గం అనేది ఆలోచన కూడా చేసే పరిస్థితి ఈ జగన్ రెడ్డికి లేదు. ఎందుకంటే అతను ఒక మాఫియా సామ్రాజ్య అధినేత. ఆయన అధికారంలోకి వచ్చిన సంవత్సరం రోజులకు ముందే ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతాల్లో మాఫియా చెలరేగిపోతూ ఉంది. గంజాయి, మాదక ద్రవ్యాలు, ఇలాంటివన్నీ, స్మగ్లింగ్, ఎర్రచందనం, ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయని చెప్పే ప్రయత్నం ఆనాడు చేస్తే ఆ మాఫియాలను వెనకేసుకొచ్చారే తప్ప నువ్వు వాస్తవాలను గ్రహించడానికి నీకు సమయం దొరకలేదు. కాబట్టి ఇవాళ మాఫియాలకి నాయకుడిగా ఉన్నటువంటి ఒక మాఫియా లీడర్ నువ్వు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ఉమ్మడి కూటమి ప్రభుత్వాలు మాఫియాలని అణగదొక్కడానికి ఇవాళ మేము కంకణం కట్టుకుని పరిపాలన చేస్తున్నాం.